తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి అయితే మళ్ళొక మలక షాట్ కొట్టే ముచ్చట్నే ఉల్లా. ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మరి ఆ 9 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు పోయేందుకే ఆలోచిస్తున్నారట. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసి ఓడిపోతారు కదా ఎమ్మెల్యేలు, వాళ్లకు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు మధ్యలో ఘర్షణలు అవుతున్నాయట, పడతలేదట వాళ్ళకు. అందుకోసం అని చెప్పేసి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇటు హరీష్ రావు సార్ తోటి ఇటు కేటీఆర్ సార్ తోటి టచ్లో ఉన్నారట. మరి ఈ సార్లు ఏమన్నా రాండ్రి మేము తీసుకుంటాం అనుకుంటున్నారా? ఏం లేదు, పెద్ద బాస్ కేసీఆర్, మరి కేసీఆర్ సార్ని అయితే మీరు సంప్రదించుర్రి, మాకు మీకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిర్రు. మరి కేసీఆర్ సారు ఒక్కసారి గేట్లు బంద్ చేస్తే తెరుచుడే లేదు అని అన్నారు కదా. ఇక ఈ ముచ్చట్లనైతే సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ అని చెప్పాలి నిజముల్లా. మరి ఆ పాత నియోజకవర్గాలకు ఏదైతే పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారో ఆ ఎమ్మెల్యేలు కూడా మరి వచ్చేసరికి మాకు టిక్కెట్ ఇస్తాడో ఇయ్యడో, మరి మేము గిట్టనే ఇంట్లోనే ఉంటే మాకు టిక్కెట్ వస్తుందో లేదో అని ఆ 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఈ 9 మంది బీఆర్ఎస్ పార్టీకి టచ్లే ఉన్నారట. ఎందుకంటే పుసుక్కున్న రేవంత్ రెడ్డి గెలుస్తాడో గెలవడో, మరి మేము ఈ నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్నాం కదా, మరి మాకు టిక్కెట్ ఇస్తాడా లేదంటే ఈ 9 మందికి ఇస్తాడా అన్న డైలమాల పడి వీళ్ళు కూడా వీళ్ళతో టచ్లకు వేయరట. ఇక ఉన్నది బాయే ఉంచుకున్నది బాయే, అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి. కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి అయితే ఇది రేవంత్ రెడ్డికి సార్కే కాదు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. తప్పకుండా రాబోయే ఎలక్షన్లను అయితే బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికైతే ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్, భారీ బిగ్ షాక్ తలిగే ముచ్చట్నే.